कृष्णं वन्दे जगद्गुरुं माधव त्रिभुवन जनप्रियम् कृष्णं वन्दे जगद्गुरुं माधव त्रिभुवन जनप्रियम् कृष्णं वन्दे जगद्गुरुं माधव त्रिभुवन जनप्रियम् ఓం శ్రీకృష్ణ సద్గురవే నమః. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. కృష్ణం వందే జగద్గురుం. శ్రీమద్భగవద్గీత శ్లోకపారాయణ అథ అష్టాదశాధ్యాయః మోక్ష సన్యాసయోగః. 69వ శ్లోకం. నచ తస్మాన్ మనుష్యేషు కశ్చిన్మే ప్రియకృత్తమః భవితా నచ మే తస్మాత్ అన్యః ప్రియతరో భువి. పద విభజన. న చ తస్మాత్ మనుష్యేషు కశ్చిత్ మే ప్రియకృత్తమః భవితా న చ మే తస్మాత్ అన్యః ప్రియతరః భువి. తాత్పర్యం: మానవులలో అటువంటి వారి కంటే నాకు ప్రియమునర్చేవాడెవడూ లేడు. అతని కంటే నాకు ఎక్కువ ఇష్టమైన వాడు ఈ భూలోకంలో మరొకడు ఉండబోడు. ఎంతో రహస్యమైన గీతాశాస్త్ర జ్ఞానాన్ని తన భక్తులకు అందుబాటులో ఉంచేవాడు సంశయాలన్నింటినీ పోగొట్టుకుని నిస్సంశయంగా తననే చేరుకుంటాడని చెప్పిన భగవానుడు, మనుషుల్లో అటువంటి వాడి కన్నా మరొకడెవడు తనకు ప్రియతముడు కాడని, భూమి మీద అతన్ని విడిచిపెట్టి తనకు మరొకడెవడు ప్రియతరుడు కాదని ఈ 29వ శ్లోకంలో చెప్తున్నాడు. మాయను దాటి, కర్మబంధాలను దాటి ఆత్మజ్ఞానంతో దివ్యానందాన్ని రుచి చూసిన మహాత్ముడు తన ఆ అనంతమైన ఆనందాన్ని ఇతరులతో పంచుకుందామని ఉవ్విళ్ళూరుతూ ఉంటాడు. ఇతరులు కూడా తనతో బాటే విముక్తిని పొందాలని ఆరాటపడతాడు. భక్తితోనూ ప్రేమతోనూ భగవంతుడిని దర్శించడము, అతని ప్రేమను ఇతరులతో పంచుకుంటూ ఆనందించడం అనేదే మనిషికి భూమి మీద పరమైన లక్ష్యం. ఈ సందర్భంలో రామానుజుల వారి కన్నా మనకి గొప్ప ఉదాహరణ లభించదు. ఎందుకంటే రామానుజుల వారికి వారి గురువు నారాయణ మంత్రాన్ని ఉపదేశించి, ఇది ఎవరికీ చెప్పకు, చెప్తే నరకానికి పోతావు అని అంటాడు. అయినా తాను నరకానికి పోయినా సరే అందరినీ ఉద్ధరిద్దామనే ఉద్దేశంతో అందరినీ పిలిచి ఆలయ శిఖరంపైకి ఎక్కి అందరికీ నారాయణ మంత్రాన్ని ఉపదేశిస్తాడు. అంతమందికి ఉద్ధరించడం కోసం నారాయణ మంత్రాన్ని ఉపదేశించిన తర్వాత ఆయన నరకానికి ఎందుకు ఎడతాడు? మహాత్ముల చర్యలు ఇలాగే ఉంటాయి. ఇటువంటి వాళ్ళని చూస్తే భగవంతుడికి ఎందుకు ప్రీతి కలగదు? కనీసం ఏ కొంతమందికైనా విముక్తిని కలిగించడానికి మెలకువను తేగలిగే ప్రయత్నం చేసి వాళ్ళ విముక్తికి నిమిత్తం కాగలిగిన వాడే స్వయంగా విముక్తికి అర్హుడవుతాడు. పక్కనున్న వాళ్ళకి ముక్తి మార్గాన్ని బోధించడం అనేది ప్రతి సాధకుడి కర్తవ్యము. అత్యంత వినమ్రతతో ఇతరులకు ముక్తినిచ్చే పాఠం చెప్పేవాడి పనే విముక్తికరం అవుతుంది. ఆ పని అతన్ని బంధంలో పడేయదు. మంచి పని కానీ చెడ్డ పని కానీ ఏ పనైనా సరే అతన్ని బాధించదు, బంధించదు కూడాను. తవ కథామృతం తప్త జీవనం కవిభిరీడితం కల్మషాపహం శ్రవణమంగళం శ్రీమదాతతం భువి గృణంతితే భూరిదా జనాహ అని భాగవతంలో గోపికలు గోపికా గీతిలో పాడడం జరుగుతుంది. భగవంతుడి గురించిన వాగమృతము సంసార తాపంతో కుతకుతలాడే వాళ్ళ జీవనానికి చల్లటి అమృతమే. అది కల్మషాలని పోగొట్టేదని మేధావులు పొగుడుతూ ఉంటారు. అది వీణులకు మంగళప్రదంగా ఉంటుంది. శ్రీమంతమై అది అన్ని వైపులా విస్తరిస్తుంది. భగవద్వార్తలను చెప్పేవాళ్లే అందరికన్నా ఎక్కువగా దానం చేసే ఉదారులు.
ప్రపంచంలో భగవంతుడికి ప్రియమనర్చడం కోసం అనేక పుణ్యకార్యాలను ఎందరో జనులు చేస్తూ ఉంటారు. కానీ వారి అందరికంటే కూడా ఈ గీతా తత్వ ప్రబోధకుడే అధిక పుణ్యాన్ని సంపాదించుకుంటున్నాడు. ఎందుకంటే ఆ కార్యం ద్వారా అతడు సర్వేశ్వరుడికి మహత్తరమైన ప్రియాన్ని చేకూరుస్తున్నాడు. తత్ఫలితంగా సాక్షాత్తు బ్రహ్మ సాయుధ్యాన్ని పొందుతున్నాడు. అటువంటి వాడు భగవంతుడికి పరమ ప్రీతి పాత్రుడు అవుతున్నాడు. భూత భవిష్యత్ వర్తమాన కాలాలలో ఇంతటి ఇష్టుడు వేరొకడు తనకు ఎవడు లేడని కృష్ణ పరమాత్మ తెలియజేస్తున్నాడు. అటువంటి గీతా ప్రచార కార్యం మహాపుణ్యప్రదమైంది, భగవత్ ప్రీతికరమైనది అని తెలుస్తోంది. నిజంగా జీవితంలో భగవంతుడికి ప్రీతిపాత్రుడుగా ఉండడం కంటే, భగవంతుడికి ప్రీతికరమైన పని చేయడం కంటే మరొకటి గొప్ప విషయం ఏమన్నా ఉంటుందా అసలు? అటువంటి వాడి జన్మ సార్థకమైనట్లే కదా. ఇక్కడ ప్రియకృత్తమహ అని మాట వాడుతూ తమహ ప్రత్యయం చేర్చాడు. తమహ అని అంటే ఇప్పుడు ప్రియకృత్తరహ ప్రియకృత్తమహ అని అన్నమాట. అంటే గుడ్, బెటర్, బెస్ట్ అన్నట్టుగా ఆ స్టేజెస్ ఇంకా ఎక్కువ. తమహ అంటే మరీ ఎక్కువ అని అర్థం అన్నమాట. అలా మహాప్రియతముడు, భగవద్గీతని బోధించినవాడు అని తెలుస్తోంది. జగన్నాథుడైనటువంటి సర్వేశ్వరుడికి ప్రియుడిగా ఉండగలిగేటటువంటి జన్మ ధన్యం కదా. అటువంటి భగవత్ ప్రియత్వమే జీవిత పరమావధి కనుక ప్రతివారు కూడా గీతాతత్వాన్ని తాము చక్కగా అనుభూతమనర్చుకుని ఇతరులకు కూడా బోధించాలి. ఈ విధంగా తాను తరించి ఇతరులను కూడా తరింపజేసి తద్వారా భగవంతుడికి అతి ప్రియంగా ఉండగలిగే సౌభాగ్యాన్ని నోచుకోవాలి. ఎవడు దేవునికి మహాప్రియమైన కార్యాన్ని చేస్తున్నాడో అతడు దేవుడికి మిక్కిలి ఇష్టడు. గీతా ప్రబోధం యొక్క మహిమను గురించి భగవానుడు ఈ విధంగా తెలియజేసినందువల్ల ప్రతివారు కూడా తమ గ్రామంలోనూ తమ పరిసర ప్రాంతాల్లోనూ గీతా సంఘాలను స్థాపించి తద్వారా గీతా జ్ఞానాన్ని ప్రజల్లో బాగా వ్యాపింప చేయడానికి ప్రయత్నించాలి. అలా చేసినట్లయితే అది భగవంతుడికి అతి ప్రియకర కార్యమై అలరాడుతుంది, పరమేశ్వరుడికి ప్రీతిపాత్రులు అవుతారు అని ఈ శ్లోకం తెలియజేస్తుంది. కృష్ణార్పణ. न च तस्मान्मनुष्येषु कश्चिन्मे प्रियकृत्तमः भविता न च मे तस्मात् अन्यः प्रियतरो भुवि. न च तस्मान्मनुष्येषु कश्चिन्मे प्रियकृत्तमः भविता न च मे तस्मात् अन्यः प्रियतरो भुवि. न च तस्मान्मनुष्येषु कश्चिन्मे प्रियकृत्तमः भविता न च मे तस्मात् अन्यः प्रियतरो भुवि. न च तस्मान्मनुष्येषु कश्चिन्मे प्रियकृत्तमः भविता न च मे तस्मात् अन्यः प्रियतरो भुवि. न च तस्मान्मनुष्येषु कश्चिन्मे प्रियकृत्तमः भविता न च मे तस्मात् अन्यः प्रियतरो भुवि. जय श्री कृष्ण.